దేవుడు తన పిల్లల పక్షంగా చేసిన కార్యాలు, మరణవస్తు నుండి, కష్టములో, కన్నీటి సమయంలో, వ్యాధుల్లో, బాధల్లో, బయటికి రాని పరిస్థితుల్లో కదా, లక్షలు ఖర్చు పెట్టినా కూడా నయం కాదు, సరికాదు. అలాగే గుండె చెదిరిన పరిస్థితుల్లో ఉన్నటువంటి వారిలో అందరికీ దేవుడు ఆదరణ దయచేశారు. ఆయన చేసిన ఆశ్చర్య కార్యాలను గూర్చి పిల్లలందరూ సాక్ష్యం ఇచ్చారు. గట్టిగా చప్పట్లు కొడదాం. దేవునికి స్తోత్రం. ఇంక వర్తమానంలోనికి వెళ్దాం. తర్వాత సంస్కార ఆరాధన ఉంది కనుక మరి ఈ ఇన్ని దినాలు ఉపవాస ప్రార్థనలు జరుగుతున్నాయి. ఈ రోజుతో ఎన్ని రోజులయ్యా ఉపవాస ప్రార్థనలో? 25 రోజులు. అంటే ఎన్ని రోజులు ఉన్నాయి? 15 రోజులు ఉన్నాయి అన్నమాట. నానా 15 రోజులు ఉన్నాయి. ప్రభు చిత్తం అయితే చివరి వారం అంతా 31 వచ్చే వరకు ఇక నేనే కనిపిస్తాను. అందరికి ఇచ్చేసారు చాయిస్. ఎవరెవరు వాళ్ళకున్న వరాలు, సామర్థ్యం వాళ్ళు సద్వినియోగపరుచుకోవాలి. అంత నేనే అంట అంటే అట్లా అలాగే ఉంటుంది. ఆడటం, పాడటం ఇవన్నీ కాదు. బిడ్డలు మీ అందరికీ వదలాలి. రాబోయే దినాల్లో మీరు అందరు నిలబడాలి. ఒకరి తర్వాత ఒకరు ఈ పరీక్షలు నిలబెట్టుకోవాలి. అందుకని ఇన్ని రోజులు మీకే వదిలేశాను. ఇంకా చెప్పని వాళ్ళు, చెప్పాలనుకున్న వాళ్ళు, వరం ఉన్న వాళ్ళు సద్వినియోగపరుచుకొని ముందుకు వెళ్ళండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. వర్తమానంలోనికి వెళ్దామండి. ప్రస్తుతం 2 మన ఎదుట ఉన్నాయి. 1 ఉపవాస ప్రార్థనలు, 2 క్రిస్మస్ కదా వేడుకలు. ఈ 2 ఉన్నాయి. ఈ రెండింటికి సంబంధించినటువంటి ఒక వ్యక్తిని గురించి, ఆ వ్యక్తి యొక్క తండ్రిని గురించి మనం వాక్యాధారంగా ధ్యానం చేసుకుందాం. కొంతమంది యేసు ప్రభు వారి దగ్గరికి వచ్చి లూకాసు వార్త 5వ అధ్యాయము 33వ వచనం ఇలాగ అంటున్నారు. యేసు ప్రభు వారి దగ్గరికి వచ్చి ఇలాగ అంటున్నారు. ఏమంటున్నారు? వారు ఆయనను చూచి, వారు ఎవరిని చూసి? యేసు ప్రభు వారిని చూచి యోహాను శిష్యులు తరచుగా ఉపవాస ప్రార్థనలు చేయుదురు. అలాగే పరిసయ్యుల శిష్యులను చేయుదురు గాని నీ శిష్యులు. తర్వాత చూద్దాం. ఇక్కడ ఏదో ఒక విధంగా విమర్శించాలిగా. ఏమండి, ఏదో ఒక విధంగా ప్రభు వారిని విమర్శించాలి, తక్కువ చేయాలి, అందరి మధ్య హేళన చేయాలి. ఇప్పుడు వాస్తవంగా యేసు ప్రభు వారిలో ఏ మచ్చ లేదు, ఏ లోపం లేదు, ఏ దోషము లేదు. పవిత్రుడు. మరొకటి అద్భుత ఆశ్చర్య కార్యాలు, స్వస్థతలు జరిగిస్తున్నారు. మరొకటి ఉన్నతమైనటువంటి బోధల చేత మనుషుల్ని చెడు మార్గం నుండి మంచి మార్గానికి నడిపిస్తున్నాడు. అప్పటి వరకు సమాజంలో మేము శాస్త్రులము, మేము పరిచయులము, మేము భక్తులు అని డబ్బా కొట్టుకుంటున్నారే, వాళ్ళు హట్ అయిపోయారు. ఇదేంద్ర అందరూ ఆయన్నే పొగుడుతున్నారు, ఆ యేసునే. ఏంటి ఇంకా ఉండే రాబోయే రోజుల్లో చివరికి అసలు మమ్మల్ని ఎవడ కూడా గుర్తు చేసుకోడు, నెట్టేస్తారేమో అనుకున్నారేమో. ఏదో ఒక విధంగా ఆయన విమర్శించడం మొదలుపెట్టారు. ఇక్కడ ఉపవాసాల దగ్గరికి వచ్చి ఏమంటున్నారు? యోహాను శిష్యులు తరచుగా ఉపవాస ప్రార్థనలు చేయుదురు. ఇక్కడ ఉపవాస ప్రార్థనల మీద పడ్డారు. యోహాను శిష్యులు తరచుగా ఉపవాస ప్రార్థనలు చేస్తున్నారు. పరిచర్యలు కూడా చేస్తున్నారు, వాళ్ళ శిష్యులు కూడా చేస్తున్నారు. మీరు మీ శిష్యులు ఏందయ్యా ఎప్పుడు త్రాగుచున్నారు, తింటానే ఉంటారు అన్నట్టుగా మాట్లాడారు. ఇంకో సంగతి చెప్పమంటారా? ఎప్పుడు యోహాను గారు ఆయన అరణ్యంలో కేక వేయి ఒకని శబ్దం. ఆయన ఆహారం ఏంటి? అడవి మిడతలు, తేనె కదా. ఈయన ఎక్కువ భోంచేసేవాడు కాదు.
ఏమన్నారు, వీడేంద్ర అసలు తినడో, వీడు దెయ్యం పట్టినోడు అన్నారు. ఆయనేమో ఏం తినకుండా ఉపవాసం ఉంటే యోహాను గారినేమో దెయ్యం పట్టినోడు అన్నారు. శిష్య బృందం ఏమో ఎక్కువగా వాటికి వీటికి ఆహ్వానించే వాళ్ళగా ప్రభుని ఆ భోజన కార్యక్రమాలకి విందుకి వాళ్ళు తింటుంటేనేమో వీళ్ళే తిండు బోతులు అంటున్నారు. ఇట్లుంటుంది. ఒక మనసులో విమర్శించటం అనేటటువంటి ఆరంభమైతే వాళ్ళు చివరికి దేవుని కూడా విమర్శిస్తారు. పాస్టమని, ప్రవక్తల్ని, సంఘ పెద్దలను ఒక లెక్క అయితే ఒక్కొక్క మెట్టు ఎక్కుతారు అనమాట దుర్మార్గతకి. చివరికి ఇలాంటి వాళ్ళు దేవుణ్ణి కూడా విమర్శిస్తారు. ఇలాంటి భయంకరమైనటువంటి భక్తులని చెప్పుకుంటున్నటువంటి దుష్టులు సంఘాల్లో లేకపోలేదు. ఈ విధంగా విమర్శిస్తున్నారు. యోహాను శిష్యులు తరచుగా ఉపవాసం ఉంటారని. వినండి, ఇది లింక్. యోహాను శిష్యులు తరచుగా ఉపవాసం ఉంటున్నారంటే దాని అర్థం ఏంటంటే యోహాను గారు కూడా భోజన ప్రియుడు కాదు, దాని మీద ఏ ఆసక్తి లేదు. యేసు ప్రభు వారి కంటే ఒక 6 నెలలు ముందు పుట్టాడు. ఆయన పుట్టడానికి కారణం ఏంటంటే యెషయా ప్రవక్త ప్రవచించాడు, అరణ్యములో కేక వేయు ఒకని శబ్దమని. ఇప్పుడు ఆయన ఏం చేయాలంటే కుమారుడైనటువంటి యేసు ప్రభు వారి యొక్క మార్గాన్ని సరళం చేయాలి. ఇదిగో ఈయనే లోక పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. ఈయనే దేవుని యొక్క గొర్రెపిల్ల. ఈయన వెంబడించండి, ఈయన నిత్య జీవాన్ని మీకు కలుగు చేస్తాడని ప్రభువాన్ని హెచ్చిస్తున్నాడు. తను తాను తగ్గించుకుంటూ ఉన్నాడు. దేవుడే స్వయంగా యోహాను గారికి పేరు తానే కేటాయించాడు. యోహాను కదా, తానే యేసయ్య కంటే 6 నెలలు ముందుగా పుట్టేటట్లుగా చేశాడు. సరే, ఇట్లా ఉంది. వినండి నాన్న, ఇలాంటి కారణ జన్ముడు పాత నిబంధనకు చివరి ప్రవక్త, చెప్తాను, కొత్త నిబంధనకు మొదటి ప్రవక్త. అర్థమవుతుందా? పాత నిబంధనకు చివరి ప్రవక్త, కొత్త నిబంధనకి మొదటి ప్రవక్త. ఇంత ఉన్నతమైనటువంటి ప్రవక్తను ఎవరు గర్భమున వేయాలి, ఎవరు పుట్టాలి, ఎవరికి జన్మించాలి అనేటటువంటి ప్రతిదీ దేవుని ప్రణాళిక ఒకటి ఉంటుంది. దేవుడు ఒక వరాన్ని, ఒక ఘనతను, ఒక ఆధిక్యతను లోకానికి ఇవ్వబోతుండగా జన్మించేటటువంటి ఆ బిడ్డను ఎవరు పడితే వారు కంటానికి దేవుడు సెలవివ్వడు. ఏంటి పరిస్థితి? ఎవరికి స్థానాన్ని స్థితిని ఇచ్చాడు అంటే, ఇప్పుడు మనము లూకా సువార్త 1వ అధ్యాయము 5వ వచనానికి వెళ్ళిపోదాం. యూదా దేశపు రాజైన హేరోదు దినములలో అబియా తరగతిలోనున్న జకర్యాను ఒక యాజకుడుండెను. అతని భార్య అది ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు జకర్యా అనేటటువంటి ఒక లేవి గోత్రానికి చెందిన యాజకుడు అబియా అనబడేటటువంటి ఆ తరగతికి చెందినవాడు. మరి వారి యొక్క అతని యొక్క భార్య పేరు ఎలిజబెత్. వీళ్ళిద్దరు అన్నమాట. ఈ దంపతుల మీద దేవుడు దృష్టించాడు. వీళ్ళు ఎలా ఉన్నారంటే ప్రస్తుతం సమాజంలో ఏంట్రా వీళ్ళు ఇన్ని సంవత్సరాలు అయిపోయింది, జకర్యా ఎలిజబెత్లకు పిల్ల జల్లలేరు, ప్రార్థనలు అయితే తెగ చేస్తున్నారు, యాజకత్వం తెగ చేస్తున్నారు, కానీ అందరి కొరకు ప్రార్థన చేస్తున్నారు, కానీ వీళ్ళ కోసం చేసుకోవటం లేదే, వీళ్ళ బిడ్డల కొరకు చేసుకోవటం లేదే, ఈ గొడ్డుబోతుల మొఖాలు ఎవరు చూస్తారు అనేటటువంటి వాళ్ళు కూడా లేకపోలేదండి సమాజం. ఎవడు చూస్తారా వీళ్ళు ఎంత భక్తులేదే అని చాలా విమర్శలు ఎదుర్కొంటూ ఉండవచ్చు. అయితే వీరిద్దరు ఇంత గొప్ప, వీరిద్దరు ప్రభు యొక్క సకలమైన అదే. వీళ్ళలాగున్నా మనం ప్రార్థనకు వెళుతుంటాం. కొంతమంది భక్తులు బ్రతుకులు ఎట్లుంటాయి అంటే
పెడితే పెళ్లికూడు, పెట్టకపోతే చావు. లోకస్తుల కంటే హీనంగా తయారయ్యారు. వాళ్ళు అనుకున్నది జరిగితే, వాళ్ళు అనుకున్న విషయాల కొరకు మనం ప్రార్థన చేసినప్పుడు వెంటనే దేవుడు ఆ కార్యం చేస్తే అప్పుడు సంఘం గొప్పది, సేవకుడు గొప్పడు, ప్రార్థన చేసే భక్తులందరూ గొప్పోళ్ళు అని డబ్బా పడతారు. లేదనుకో వాళ్ళ దగ్గర శక్తి లేదు, వాళ్ళ దగ్గర కాదు, వీళ్ళ దగ్గర లేదు. నమ్ముతో నీ వల్ల అయితే నమ్ము వారికి సమస్తము సాధ్యం. వాళ్ళ గుండెల్లో అవిశ్వాసం, అపనమ్మకం, అపవిత్రత పెట్టుకుని నిందలేస్తుంటారు. ఈయనకి ఏమీ లేకపోయినా దేవుని మీద నింద వేయకుండా ఈ దంపతులిద్దరూ దేవుని యొక్క సకలమైన ఆజ్ఞలు చొప్పున, దేవుని ఆజ్ఞలు చొప్పున, ఒకటి ఆజ్ఞలు లోపలి జీవిస్తున్నారు. దేవుని ఆజ్ఞలు ఏమై ఉన్నాయో 10 ఆజ్ఞలు. ఆజ్ఞలు ఒక్కటి కూడా సకలమైన ఆజ్ఞలను చొప్పున అని వ్రాయబడింది. అంటే అర్థం ఏంటంటే 10 ఆజ్ఞలు ఏ ఆజ్ఞ తప్పిపోకుండా. యాకోబు 2:10 ఏమంటాడు? ఆజ్ఞలన్నీ అనుసరించి ఒక్క ఆజ్ఞలో తప్పిన ఎడల ఆజ్ఞలన్నిటి విషయంలో అపరాధిగా ఎంచబడతాడు. 10 ఆజ్ఞలు పాటించాలి ఇంకంతే. ధర్మశాస్త్రాన్ని ఒక్కటి తప్పిపోయిన అపరాధి. ఎట్లాగంటే మన పిల్లలు 5, 6, 7 సబ్జెక్టులు ఉంటాయి. ఒక్క సబ్జెక్టు ఫెయిల్ అయిపోయినా ఇక పాస్ అయ్యేది లేదు. అలాగే భక్తులు కూడా దేవుడు తన వాక్యం ద్వారా మనతో ఏం మాట్లాడుతున్నాడో వాక్య పరిపూర్ణతలోకి మనం రావాలి. అలా ఉన్నప్పుడే మనం దేవుడికి ఇష్టమవుతాం, దేవుని ఇష్టానుసారమైన బిడ్డలుగా తీర్చబడతాం. వీళ్ళిద్దరూ కూడా ఎంత గొప్పడు అంటే ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పున నడుచుకుంటూ, అంత మాత్రమే కాకుండా న్యాయ విధుల చొప్పున, అది దేవుని న్యాయ విధులున్నాయి, అన్యాయం చేయకుండా ఇటు న్యాయబద్ధంగా నడుస్తున్నారు యోబు వలె, అటు దేవుని యొక్క ఆజ్ఞలను పరిపూర్తిగా అనుసరించి నడుచుకుంటున్నారు. అంత మాత్రమే కాకుండా నిరపరాధులుగా, ఏ విధమైన అపరాధం వారిలో లేదు. ఏ విధమైన అపరాధం లేదండి. ఏది పెట్టి చూపించడానికి కొద్దిగా తప్పుకోండి. ఇద్దరు ఆయన పర్లేదు కానీ గయ్యాడండి అని అంటలే ఎవరు. పర్లేదు కానీ దురుసెక్కువండి అని అంటలే. ఇద్దరు చక్కగా దైవ నియమంలో ఏ విధమైనటువంటి అపరాధము లేకుండా, మచ్చ లేకుండా పవిత్రంగా బ్రతుకుతున్నారు. ఎంత గొప్ప, ఎంత మంచి దంపతులు అనుకోండి. అంటే నేను అనుకుంటున్నాను ఆ రోజుల్లో కూడా ఇంకా యాజకత్వం జరుగుతూ దేవుని ప్రత్యక్షత కలుగుతూ ఉందంటే ఈ జకరియా, ఎలిజబెత్ లాంటి దంపతులు భక్తి గల వారు ఉండుట వలన. హల్లెలూయా. మీరు బాగా వినండి, అర్థం చేసుకోండి. ఇప్పుడు సహోదరి నిర్మలా సహోదరి గురించి మేరీ సాక్ష్యం ఇచ్చారు. ఆమె పోరాడుతుంది. యజమానుడు, బిడ్డలు రక్షించబడాలని. అది విశ్వాసహీనమైనటువంటి ప్రార్థనలు ఎప్పటికీ ఎన్నటికీ వ్యర్థం కావు. ఇప్పుడు సంఘం ఉంది, వచ్చే వాళ్ళందరూ అంత భారం బాధ్యత కలిగి ఉండరుగా. వాళ్ళ అవసరాలు తీరకపోతే, అనుకున్నది జరగకపోతే, ఇప్పుడు వరకు ఈ 42 సంవత్సరాల్లో ఎంతోమంది వెళ్ళిపోయారు. మనం వాళ్ళు చాలా మంచివాళ్ళు, నమ్మకంగా ఉంటారు అనుకుంటా ఉన్నా కూడా వెళ్ళిపోయారు. వెళ్ళిపోయారు. అయినా కష్టమైన, నష్టమైన, ఇంకా శ్రమలో ఉన్నా, ఇంకా ఆర్థిక సమస్యలో ఉన్నా, ఇంకా అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నా, నా దేవుడు, నా సంఘం, దేవుడు నా కొరకు ఏర్పాటు చేసిన సేవకులని కష్టమైన హత్తుకొని ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. కనుక ఎన్ని సంవత్సరాలు మొదట స్థాపకురాలు కన్నీటి ప్రవక్తని భక్తురాలు కమలమ్మ గారి దగ్గర నుంచి ఇప్పుడు వరకు ఒకరి తర్వాత ఒకరు నమ్మకంగా ఉన్నారు. కనుకనే ఈ సంఘం ఇలా తిరుగుతూ ఉంది. నమ్మితే చెప్పండి పట్టండి. అపనమ్మకస్తులుంటే సంఘాలు ఎక్కడ బాధపడతాయండి? వాళ్ళకి అలవాటు తిరగటం, తిరిగి ఎటో పోతారు, పుట్టుకొని పోతారు.
ఈ దంపతులిద్దరు కూడా స్థిరులు భక్తి రవ్వంత నింద అపరాధం వాళ్ళ మీద లేదు. నిరపరాధులుగా నడుచుకోవచ్చు. దేవుని దృష్టికి ఎలా ఉన్నాడా? అదే ఈ పాయింట్లన్నీ ఇక్కడ సేవకులు ఉండాలి కాబట్టి ఒక్కొక్కటి పాయింట్ అవుట్ చేసుకోండి. వీళ్ళేమో సకల ఆజ్ఞలను అనుసరించేవారు, 2 న్యాయ విధుల చొప్పున నడుచుకునేవారు, 3 నిరపరాధులు, 4 దేవుని దృష్టికి నీతిమంతులు. గట్టిగా చప్పట్లు పట్టండి. ఇప్పుడు ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే, నేను ఒక నిత్య ఉపవాసాల నుండి తన శిష్యు బృందాన్ని కూడా ఉపవాసాలతో తీర్చేటటువంటి ఒక ప్రవక్త, పిచ్చోడు పుట్ల ఇక్కడ వాళ్ళ పేరెంట్స్, తల్లిదండ్రులు ఎలాంటి వారో పరిశుద్ధాత్మ దేవుడు వ్రాయించాడో మీరు బాగా వినాలి, అర్థం చేసుకోవాలి. రక్షణ పొందుకున్న వారు సిస్టర్స్, బ్రదర్స్, మీరు మీ ఉద్యోగాలకు వెళ్ళండి, మీ వ్యాపారాలు చేసుకోండి, సమృద్ధికి సంపాదించుకోండి. దేవుని స్తోత్రం. వాటితో పాటు రక్షణ పొందుకొని ఉన్నారు కనుక మీరిద్దరు దంపతులిద్దరు రక్షణ పొందుకున్నవారు ఏక మనసుతో ప్రార్థన చేయండి. పిల్లలు చదువుతూ పెద్దవాళ్ళంటే మీ నిత్య ప్రార్థనలో వారిని దేవుని దగ్గర పెట్టాలి. వాళ్ళు ఇంజనీర్లైనా, కలెక్టర్లైనా, డాక్టర్లైనా వాళ్ళ భవిష్యత్తు శ్రేష్టమైన రీతిగా తీర్చబడాలంటే మీ డబ్బులతో పాటు మీ ప్రార్థన, మీ అనుదిన ప్రార్థన బిడ్డలకు చాలా అవసరం కదా. నీరు రేయ మొదలు చేపన నీరు కుమరించినట్లుగా మీ హృదయంలో దేవుని సన్నిధిలో కుమరించండి. మీ పసి బిడ్డల ప్రాణం కొరకు, పిల్లల యొక్క ప్రాణం కొరకు, ఆరోగ్యం కొరకు, వారి ఆశీర్వాదం కొరకు ప్రార్థన చేయాలి. మరొకటి, పెళ్ళైనటువంటి దంపతులు, నవదంపతులు ఇంకా బిడ్డలు కలగలేదా, పుట్టే కుమారుడు కుమార్తె ఇలాంటి వాళ్ళు సాక్షి ఇచ్చినట్లుగా ఫిలిప్పు కుమార్తెలను ఎవరి ఇక్కడ ఉన్నటువంటి యోహన్ లాగాను ఒక గొప్ప బిడ్డగా ఘనమైనటువంటి ఒక బిడ్డను మీరు కనాలనుకుంటున్నారా? మీరు తినడం త్రాగడంతో పాటు మీ పనులు పాత్రలు చేసుకుంటుంతో పాటు కొద్ది సమయం మీరు పుట్టబోయే బిడ్డల కొరకు ప్రార్థన చేయండి. నేను ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, నేను చెప్పట్లేదండి, ఆనాడే యేసు అన్నాడు. శిలువ మోస్తూ ఏడుస్తూ వచ్చారు చాలామంది స్త్రీలు. అమ్మా, నా కోసం మీరు ఏడవద్దు, మీకోసం మీరు బాగా వినండి. దీని మీద సిల్లీగా తేలిపాటు తీసుకోవద్దు. కొత్తగా పెళ్ళైనటువంటి వాళ్ళు, కొన్ని ఇంకా సంతానం లేనటువంటి వారు మీకు బిడ్డలకు వచ్చి వాళ్ళు మంచోళ్ళై వాళ్ళు మీకు పరిచయం చేసి మీకు పేరు తెచ్చేవారుగా, సంఘానికి పేరు చేసేవారుగా, సంఘానికి, సమాజానికి, దేవునికి మహిమ తెచ్చేవారుగా ఉండాలంటే బరీగా తిని పడుకోగాక కనీసం ఒక అరగంట అయినా ఇద్దరు మోకరించి పుట్టబోయే బిడ్డ భక్తి గలవారై ఉండాలయా అని ప్రార్థించి ఇక్కడ యేసు అంటారు. యేసు వారి వైపు తిరిగి, యెరూషలేము కుమార్తెలారా, నా నిమిత్తము ఏడవకుడి, మీ నిమిత్తమును మీ పిల్లల నిమిత్తమును ఏడువుడి. ఇదిగో గొడ్రాండ్రును కనని గర్భములను పాలియని స్తనములను ధన్యములైనవని చెప్పు దినములు వచ్చుచున్నవి. గొడ్రాలు, పాలెవరి స్తనములు, పిల్లలు లేని వాళ్ళు ఏమవుతారట? ధన్యములైనవని చెప్పు దినాలు వచ్చుచున్నవి. ఏంటంటే వాళ్ళేమి పిల్లలు కానీ రోడ్ల మీద పడేసారు. వాళ్ళేమో డ్రగ్స్కి అలవాటు పడి, దోపిడీకి అలవాటు పడి, జనాలను చంపుతూ, తాగి తన్నాలు ఆడుతూ, సమాజానికి వాళ్ళొక క్రిమినల్స్గా, ఇటు తల్లిదండ్రులకు ఒక దుష్టులుగా, చాలా భయంకరులుగా వాళ్ళు తయారైపోతారు అన్నమాట. అర్థమవుతుందో ప్రభు చెప్పిన మాట? కనుక పెళ్ళి అయిందిలే హాయిగా హ్యాపీ అన్నట్టు కాకుండా తర్వాత అన్హ్యాపీ అయింది. పుట్టబోయే బిడ్డల కొరకు ఏం చేయాలి? మోకరించి ప్రార్థన చేయాలి. ఇప్పుడు బాగానే ఉంటుంది, తర్వాత ఉంటుంది. పుట్టిన బిడ్డల కొరకు ప్రార్థన చేయాలి. ఇక్కడ
వీళ్ళు ప్రార్థన చేస్తున్నారు, జకర్యా ఎలిజబెత్తులు. ఎందుకంటే ఈ అనుభవాలు మాత్రమే కాకుండా 1:13 లోకస్వార్త అలాగే ఓపెన్ చేసి తెరిచే ఉంచండి, క్లోజ్ చేయాలి. అప్పుడు ఆ దూత అతనితో, జకర్యా భయపడకుము, నీ ప్రార్థన వినబడినది. అది ఒక విషయం చూసారా, వీళ్ళెవరు ప్రార్థన వినబడినది. ఏమండి, దైవాజ్ఞను అనుసరిస్తున్న వారు, న్యాయబద్ధంగా నడుస్తున్న వారు, అపరాధం లేనటువంటి వారు, దేవుని దృష్టికి నీతిమంతులు, ప్రార్థన పరులు. ఈ 5 శ్రేష్ఠ అనుభవాలు వెళ్ళకున్నాయి. అర్థమవుతుందా? ప్రార్థన ప్రార్థన ఇలాంటివన్నీ కలిగి ఉన్నారు. ఇవన్నీ కలిగి ఉన్నారా? అయితే వీళ్ళ మీద ఒక నింద. ఏమిటంటే ఎలిజబెతు గొడ్రాలైనందున వారికి పిల్లలు లేకపోయిరి, మరియు వారిద్దరు బహుకాలము గడిచిన వృద్ధులైరి. అర్థమవుతుంది ఇక్కడ? ఇద్దరు ఏం కుర్రోళ్ళు ఏం కాదు, బహుకాలం గడిచిన వృద్ధులు, ముసలాలు. ఒక మాట చెప్పాలంటే ముసలాళ్ళకి ఇంకేం పిల్లలు పడతారు? ఇది పరిస్థితి. ఎవరు కూడా అరణ్యంలో కేకవే ఒకని శబ్దం అని ఒక ఆయన పుడతాడంట కదా మెస్సియాకి ముందు. మరి ఈ జకర్యా ఎలిజబెత్తుకి వెళ్ళి పుడతాడేమో అనేటటువంటి ఆశ కూడా ఎవరికి లేదు. మీరు వినాలి, అర్థం చేసుకోవాలి. ఈ అనుభవాలు 5 అనుభవాలు ఉన్నటువంటి ఏ దంపతులైనా వాళ్ళ స్థితి, ఒకవేళ యవనస్తులైనా ఏమండి, ఆ గర్భసంచి ఉంటుంది, అది కూడా తీసివేయబడ్డా. నేను చెప్తున్నాను, అనుభవం ఒకటి చూశాను కాబట్టి చెప్తున్నాను, సాక్ష్యం. ఇంకా లాభం లేదు, వీళ్ళకి పిల్లలు పుట్టరు అన్న. నువ్వు జకర్యా ఎలిజబెత్ వలె ఈ దంపతులు దేవునికి సన్నిహితంగా దగ్గరగా ఈ ప్రార్థన శక్తి కలిగి ఉంటే మన దేవుడు ఆశ్చర్యకరుడు. ఆయన ఆశ్చర్య కార్యమును చేయును గాక. గట్టిగా చప్పట్లు కొట్టాలి అందరూ. దేవునికి స్తోత్రం. నేను ఎందుకు ఈ సంగతి చెప్తున్నానంటే, స్వయంగా యూట్యూబ్లో కొన్ని అద్భుతాలు జరుగుతున్నటువంటి వారి సాక్ష్యాలు నేను చూశాను. ఆల్రెడీ ఆ సహోదరికి గర్భసంచి తీసేశారు. వాళ్ళు మంచి విశ్వాసులు, భార్య భర్తలు ఇద్దరు, చాలా దేవుని ఎడల భయభక్తులు కలిగి మంచి నమ్మకమైనటువంటి వాళ్ళు. ఒక రోజున ఒక ప్రవక్త, అంటే దైవ సేవకుల్లోనే ప్రవక్త అభిషేకం కలిగినటువంటి వాళ్ళు ఉంటారు, ఆయన మాట్లాడాడంట. ఒకవేళ సంతానం లేదు, వయసు గతించిపోయింది, లేక ఆ బిడ్డ సంచి తీసేశారు అనుకోండి, సృష్టికర్త ఆయన చేసిందే కాబట్టి నువ్వు విశ్వసించి ప్రార్థిస్తే దేవుడు తప్పక మరలా దాన్ని నీకు ఏర్పాటు చేస్తాడు. నిజమే. ఆమె విశ్వసించింది, తన యజమానుడు కూడా చెప్పింది, భర్త కూడా నమ్మాడు. మరి ప్రార్థించారు. ఆశ్చర్య రీతిగా ఏదో బాగాలేదని వెళితే ఒక 2-3 నెలల తర్వాత అక్కడ కలిసి నెలకొల్పిందనేటటువంటి వార్త వచ్చేసింది. ఇది వాస్తవం. మన దేవునికి అసాధ్యమైంది ఏది లేదు. 100 సంవత్సరాలు ఉన్న అబ్రహాము ఏముంది? ఏమి లేదు. శారమ్మ 90 సంవత్సరాలు ఇవ్వలేదా? దేవునికి అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? ఏది లేదు. ఆయనకు సమస్తము సాధ్యం. అయినను ఈ దినాన జకర్యా ఎలిజబెత్ దంపతులను దేవుడు మన ముందు పెడుతున్నాడు. అది జ్ఞాపకం చేసుకో. వారి నియమంలో నీవు ఉన్నావా? భయపడవలసిన అవసరం లేదు. వాళ్ళ బిడ్డ 20వ కీర్తన చెప్పినట్లుగా, యెహోవా నాకు వెలుగాయి, యెహోవా నాకు రక్షణయు, నేను ఎవరికి అన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. భయపడవలసిన అవసరం లేదు. అదే సమస్య అయినా, ఆర్థిక సమస్య అయినా, అనారోగ్య పరిస్థితి అయినా, కూర్చున్నప్పుడు అనేక సమస్యలు ఉన్నా భయపడవలసిన అవసరం లేదు. నీవు యథార్థత, ఈ భక్తి, న్యాయవంతమైన బ్రతుకు నీకుంటే ఇవంతా ముందుకు వెళ్ళిపో. ఇంక వెనక దీనికి చూడవలసిన అవసరం లేదు. ముందు నీ కొరకు ఏమి దాచాడో దేవుడు అది నీ చేతులు పెట్టేస్తాడు.
చేతిలో పెట్టేస్తాడు. ఇక వాళ్ళ నియమంలో వాళ్ళు ఉన్నారండి. అలాగే వారు ఉంటుండగా ఇక ఆయన ఎక్కడ కూర్చున్నాడంటే, బైబిల్ అలాగా మనం వెళుతుంటే ఆయన యాజకత్వ సమయం ఆయనకు వచ్చింది. యాజక మర్యాద చొప్పున ప్రభు ఆలయంలోనికి వెళ్ళి ధూపం వేయుటకు అతనికి వంతు వచ్చెను. అర్థమవుతుందా? నీ నియమాన్ని, యాజకుడు తన నియమాన్ని తాను అనుసరించినట్లుగా చక్రే కాదు. అలాగే మన నియమాన్ని విశ్వాసులు మనం అనుసరించాలి. బుధవారం స్త్రీలు కనబడాలి, శనివారం ఉపవాస ప్రార్థనలో అందరూ కనబడాలి, ఆదివారం ఆరాధనలో ఆయన మహిమపరచాలి. ఏమి ఉన్నా లేకున్నా దేవుని సన్నిధిలో మన నియమాలను, మన క్రమాన్ని, మన వంతును కార్యాన్ని మనం నిర్వహించాలి. వీళ్ళదే జరుగుతుంది కదా. యాజక మర్యాద చొప్పున ఆయన ఆలయంలోనికి వెళ్ళి ధూపం వేయుటకు అతనికి వంతు వచ్చెను. నీ ప్రార్థన వంతు నీకు వస్తే నువ్వు చెయ్యి. నేను చెప్పేది వినండి, నువ్వు చెయ్యి. ఏమి వెళ్తావులే అనుకుంటే వినాలి, అర్థం చేసుకుని. ఏమి వెళ్తావులే అనుకుంటే నీ బదులు ఇంకొకరు ప్రార్థన చేస్తారు. నీకు రావాల్సిన ఆశీర్వాదం, చెప్పండి మీరే, నీకు రావాల్సిన ఆశీర్వాదం వాళ్ళు తీసాడు, వాళ్ళకి ఇస్తాడు దేవుడు. తలాంతుల గురించి చదువుకోండి, మీకు ఇంకా క్లియర్గా అర్థమైంది. ఇది సంఘం, నువ్వు రక్షించబడ్డా. క్రీస్తు వారు తన స్వరక్తం నుంచి సంపాదించిన సంఘం, అదే బ్లడ్ నీలో ఉంది. అదే రక్తంతో కడగబడ్డ వారు వచ్చి ప్రార్థన చేసుకొని పొందుకుంటున్నారు, వాక్యం చెప్పు పొందుకుంటున్నారు, వరాన్ని ఉపయోగించుకొని పొందుకుంటున్నారు. ప్రార్థన లేదు. నువ్వేం స్టోర్ బియ్యానికి అయితేనేమో ముందే వెళ్ళిపోతావు, ఏమండి, డ్వాక్రాకి అయితే ముందే వెళ్ళిపోతావు. ఈ డ్వాక్రాలు, స్టోర్ బియ్యాలు అన్నీ ఇచ్చి, ఉద్యోగం ఇచ్చి, ఆరోగ్యం ఇచ్చి ఆదరించినటువంటి దేవుడి దగ్గరికి మాత్రం వెనక కూడా ముందు కాదు కదా, వెనక కూడా చివరి కూడా పెట్టడం. మీకు ఎట్లా వస్తాయి ఆశీర్వాదాలు? కొంతమంది భక్తిని, దైవ నియమాన్ని తాముకు అనుకూలంగా మలుచుకుంటారు. తమకు ఇష్టమైతే వస్తారు, లేకపోతే లేదు. అబ్బాయి ఎగ్జామ్స్ రాయడానికి వీల్లేదంటే అంటారు. ఎందుకంటే ఏంటంట అన్నావు, ఆ పిల్లవాడికి మంచి యూనిఫామ్, మంచి డ్రెస్సు, మంచి ఫుడ్ పెట్టి పంపిస్తుంటే వాడు ఏడస్తున్నాడు స్కూల్కి, కాలేజీకి. చూడు, శ్రీనివాసరావు గారికి ఎన్ని తెలుసు స్కూల్లో అయ్యి. చూడమ్మా, సరిగా రాదనవలేదు, వాడు స్కూల్కే సరిగా రాలేదు, కాలేజీకే రాలేదు. ఏమో చదువు, ఏమన్నాడు పాఠాలు, ఏమి రాస్తాడు వాడు, ఏం చదివాడు కదా. లోకానికేమో నియమం ఉంది, రే చదువు ఉంటాం, నువ్వు మాత్రం బయలు చదువు. ఎంత దుర్మార్గం చూడాలని ఉంది. పిల్లలకు న్యాయం, వీళ్ళకు న్యాయం. మన వంతు ఆత్మకార్యాన్ని మనము నిర్వహించాలి, అది చెయ్యాలి. ఆ క్రమాన్ని తప్పకూడదు. ఆ క్రమం నువ్వు తప్పితే దేవుడు అంటాడు, నువ్వు ప్రవచించిన, ప్రసంగాలు చేసినా, ఇంకేదేది చేసినా అక్రమము చేయవాళ్ళారా మీరెవరో నేను ఎరుగను కొండి. మన వంతు పని మనం చేయాలి దేవుడి దగ్గర, అంతే. నువ్వు నీ భార్య బిడ్డను పోషించుకోవాలి. నువ్వు ఒక ఉద్యోగస్తుడివి, నువ్వు ఒక వ్యాపారస్తుడివి, నువ్వు ఒక వాహనానికి డ్రైవర్, వెళ్ళిపోవాలి. ఆ టైంలోకి వెళ్ళి నీ పని చేసుకుంటేనే కొంత సంపాదించుకొని నీ భార్య బిడ్డలు పోషించబడి, ఏమైనా అప్పులు ఉంటే తీర్చుకొని, ₹4 దాచుకొని నీ అవసరాలకు ఉపయోగించుకోవచ్చు లోకంలో. మరి దేవుడి దగ్గర ఎన్ని ఉన్నాయి? బుద్ధి, జ్ఞానముల సర్వ సంపదలు ఉన్నాయి. అవన్నీ నువ్వు పొందుకోవాలి కదా. మరి దేవుడి దగ్గర కూడా వెళ్ళాలిగా. జకరియా వలె అతనికి వంతు వచ్చెను అన్నప్పుడు అది నిర్వహించాడు. నువ్వేం చేస్తున్నావు? ఇది మనం ఆలోచించాలి. ధూప సమయమందు ప్రజల సమూహం వెలుగున ప్రార్థన చేయించుండగా ప్రభువు ధూపవేదిక కుడివైపున నిలిచి అతనికి కనబడగా చక్రియా అతను చూచి తొందరపడి భయపడిన దేవుని స్తోత్రం, హల్లెలూయా. దైవ ప్రత్యక్షత కలిగింది. దేవుడు తన దూతను పంపించేసాడు. దూతను పంపించాడు. పరలోకంలో సమావేశం ఏర్పడింది ప్రతిదానికి.
గబ్రియేలు దూతను పంపించేశాడు. ఏంటి పడవ? ఇప్పుడు మనకి మెస్సయాకు ముందుగా, నా ప్రియకుమారుడికి ముందుగా ఒక ప్రవక్తను, ఒక రాయబారిని పంపాలనుకుంటున్నాం కదా. ఆ రాయబారి ఎవరో కాదు, ఇదిగో అక్కడ చూడు ఏం చేస్తున్నాడు. తన వంతుగా తన యాజకత్వ ధర్మాన్ని నిర్వహిస్తున్నాడు. చాలా యథార్థవంతుడు, భక్తి గలవాడు, ఇంత లోపం లేదు. ఏమండి, జనాల దగ్గర గుంజుకుంటాడు, చందాలని ఎంటపడతాడు, దశం రాగాలని పీడిస్తాడు, తీసుకుంటే ఎవడు. ఇక ఇలాంటి ఏ విధమైనటువంటి నింద మచ్చ ఆయన మీద లేదు. గొప్ప భక్తుడు. ఇదిగో చూడు, ఆల్రెడీ ప్రార్థన చేస్తున్నాడు. ఆ ప్రార్థనా పరుడి దగ్గరికి నువ్వు వెళ్ళు. మనం అనుకుంటున్నామే, యెషయా ప్రవక్త ద్వారా మాట్లాడేమే, అరణ్యంలో కేకవేయు ఒకరి శబ్దం. అతడి పేరు యెహోవా. అతనికి ఒక టైటిల్ ఉంది, బాప్తిస్మిచ్చు యెహోవా. వెళ్ళి అది అక్కడ ఉన్నాడు, ప్రార్థనలో ఉన్నాడు జకర్యా. వెళ్ళు అని దేవుడు దూతను పంపించాడు. చాలా అద్భుతం నాన్న, మామూలు లేదు ఈ విషయం. చదువు నాన్న. అప్పుడు ఆ దూత అతనితో, జకర్యా భయపడకుము, నీ ప్రార్థన వినబడినది, నీ భార్య అయిన ఎలిజబెతు నీకు కుమారుని కనును, అతనికి యోహాను అని పేరు పెట్టుదువు. ఇప్పుడు రెండో మనకు కలిసి వస్తాయి, ఉపవాస ప్రార్థన ప్లస్ క్రిస్మస్ ఆరాధన. అది యేసయ్య కంటే ఆ నెల ముందు పుట్టిన యోహాను గురించి ఆయన కనడానికి ఎన్ని అనుభవాలు, ఎంత భక్తి, ఎంత ప్రయాస, ఎంత కష్టం, కన్నీరు, ఏమంటే ఎంత నీతి నిజాయితీ కలిగి ఉన్నారు ఈ దంపతులు. చూడండి, వాడు చదవట్లేదు, అంత లేదు, వాడు చదవట్లేదు అని జనాలు చెప్పడం కాదు నాయన, దేవుడికి చెప్పాలి. మనం సరిగా ఉన్నామా మన దేవుడి దగ్గర? మన భక్తి ఎలాంటిది? మన వంతు భక్తి జీవితాన్ని సరిగా దాన్ని సద్వినియోగపరుచుకుంటున్నామా? తినడానికి, త్రాగడానికి, మన ఇంటి పనులు, సొంత పనులకు ఇచ్చేంత ప్రాధాన్యత ఏమాత్రం కూడా దేవుని పనికి ఇవ్వకుండా ఆత్మీయ సోమరులుగా, వ్యతిరేకులుగా ఉన్నామా? ఈ ప్రశ్న వేసుకోవాలి. పైన పరలోకంలో సంభాషణ జరుగుతుంది. ఇది వాళ్ళు నిన్ను అడంతే సరి ప్రార్థన చేయడిగా అంతే అవుతాడని శాపనార్థాలు పెట్టేది కాదు. భక్తులు ఇక్కడ ఎలా సమావేశం ఉందో అక్కడ మన పేరు ఉంటుంది, జీవగ్రంథంలో పేరు ఉంటుంది కదా, అక్కడ మన లిస్ట్ ఉంటుంది అన్నమాట. ఇక్కడ మనం ఎట్లాగో ఎక్కడెక్కడో జరిగే వార్తలు కొట్టుకుంటారు, తన్నుకుంటారు, ఆయన వెళ్ళటం, ఈయన వెళ్ళటం, జైల్లో టీవీలు ఎట్లా చూస్తున్నామో మన అన్నీ అక్కడ టీవీలో దేవుడు దూతలు చూస్తారు. ఫలానా ఆయన ఏంటి సమస్య ఏంటి? చాలా ప్రయాస, చాలా హానెస్ట్గా ఉన్నాడు, కార్యం చేద్దాం పో అని దూతను పంపిస్తాడు. దూతను ఎట్లా జకర్యా దగ్గర పంపించాడు. ఏమి లేవు, భక్తి లేదు, ప్రార్థన లేదు, కన్నీరు లేదు, ఉపవాసం లేదు, ఏమండి వాక్యానుసారమైన జీవితం లేదు అనుకోండి. దెయ్యాలొత్తాయి కానీ ఇక్కడి నుంచి ఇక్కడ మాట్లాడుకొని దేవుడి దూతలు మాత్రం రావు. ఇది మీరు గమనించాలి. రక్షించబడి కూడా నీకు భక్తి, ప్రార్థన, యథార్థత, వాక్యానుసారమైన జీవితం నీకు లేకపోతే నీ పడక చుట్టూ దెయ్యాలుంటాయి. నేను వేరే చెప్పట్ల, వాస్తవం చెప్తున్నా. యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి నుండి వారిని రక్షించును. చూడండి, ఇప్పుడు అవిశ్వాసులు కాదు, బాప్తిసం పొందేవాడు, ఏందోనమ్మా వచ్చి తొక్కుతుందమ్మా క్యాకులు, ఏందో చీకటి, ఏందో రక్తం, అమ్మో తడపడు. ఎందుకు వచ్చింది? కమాన్ అని రప్పించుకుంటాం, దేహాన్ని రప్పిస్తున్నాం. ఎందుకంటే ఉండేటప్పుడు లోకంలోనే, లోక సంబంధమైన బ్రతుకులోనే, కానీ ఒక ప్రార్థన లేదు, ఒక వాక్య ధ్యానం లేదు, దైవ వాగ్దానాలు చూసుకునే పరిస్థితి లేదు, ఏమీ లేదు. దేవునికి నీకు అసలు సంబంధం లేదు. కాబట్టి దూతలను పంపించట్లా.
అసలు ఆయన ఎవరు కొన్నేరు ఆయన పెద్ద భక్తుడయ్యో ఏదేదో చేయలా. తనకు ఉన్నటువంటి ఆ కొద్ది విశ్వాసంలో భక్తిలో ఏం చేస్తున్నాడు? దేవుని యందు భయభక్తులుగా తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడై ఉండి ప్రజలకు బహుధర్మము చేయుచు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయువాడు. చూసారా ఏమండి, కేవలం ధర్మ కార్యాలు చేస్తే దేవుడు తన దూతను పంపించేవాడు కాదు కదా. ధర్మ కార్యాలు చేయకపోయినా పర్లేదు, ప్రార్థన చేయాలి భక్తులు. ఇది నేను ఎందుకు చెబుతున్నానంటే, ఆ చేయకపోయినా పర్లేదని ఉండవాళ్ళు కూడా ఇవ్వకుండా పేద సాధనకి ఆ పిడికలు అట్టుకు ఉంచొద్దని ఓపించేయండి. మనం దేవుని ప్రేమ మనం చూపించాలి. ఇవ్వటం అనేది అది దైవం మనస్సు. దానితో పాటు ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేస్తున్నాడు. కనుకనే పరలోకంలో దేవుడు చూచిన దేవుడు దూతను పంపిస్తే దూత వచ్చి అంటారు, దేవుడు నీ ధర్మ కార్యములను నీ ప్రార్థనలను దేవుని సన్నిధికి జ్ఞాపకంగా చేరి. అర్థమవుతుందా? ఎవడో నేను బాగు చేయవలసిన అవసరం లేదు. నువ్వు చేయాలి. అందరం ఒకరికొరకు ప్రార్థన చేసుకోవాలి. కానీ అందులో నీది మొదటి స్థానమై ఉండాలి. అది నీది ఉన్నతమైన విశ్వాసమై ఉండాలి. డైరెక్ట్గా దేవునితో వచ్చి మాట్లాడుతున్నాడు. దెయ్యాలు రాలా. చాలామందికి పీడకళ్ళు, చెడ్డ కళ్ళు, దుష్ట కళ్ళు, పట్టడం, లేవటం, చావటం, ఈ పిచ్చి కళ్ళు ఎందుకు వస్తున్నాయి అంటే దూతలు ఉంటున్నాయి నీ దగ్గర, దెయ్యాలు ఉంటున్నాయి. బాగా ప్రార్థన చేసుకోవాలి మనం. అసలు ఏ ప్రార్థన చేయకుండా ఉండాలంటే ప్రార్థన చేసి డ్రాప్ అయిన వారు, దూరమైన వారు వాళ్ళ దగ్గరికి వస్తాయి దెయ్యాలు. ఎందుకు వస్తాయి అంటే వీడిని మనం గట్టికి పట్టుకోవాలి. కదిరించైనా బెదిరించైనా ఇంకెప్పుడు ప్రార్థనకి వెళ్ళకుండా వీడి చేత అన్ని దుర్వ్యసనాలు వీడిని బానిసగా చేయాలి, భ్రష్టుడిగా చేయాలని సైతానేసే ప్లాన్. కాబట్టి ఏదన్నా చిన్న చెడ్డ కళ ఏమైనా వచ్చినప్పుడు ముందు నువ్వు ప్రార్థన చేసుకొని నీ ఇంట్లో ప్రార్థన చేయవచ్చు. మళ్ళీ ఫీల్ అవ్వకండి. ఇంట్లో ప్రార్థన అంటే వాళ్ళందరిని పిలవాలి, వాళ్ళ భోజనాలు పెట్టాలి, కానుకలు వాళ్ళు తీసి అవతల పడేయండి. ఆవిడ సంగతి కాదు. ముందు పరిశుద్ధులు ప్రవక్తలు వచ్చి నీ ఇంట్లో కాలు పెట్టాలి. ఆ దరిద్ర ఆలోచన పెట్టుకోవాలి, ఇయ్యాలేమో పెట్టాలేమో. ముందు దేవుని ఇంట్లో రావాలి. దేవుని పిల్లలు వస్తే ఎక్కడ 2-3 నా నామమున వారి మధ్యలో ఉంటారు. వస్తే దేవుని వెలుగు అక్కడ ప్రకాశిస్తుంది. నీ కీ చెడిపోతారు. కీ చెడినటువంటి రికార్డులు ఉండేవి. కీ ఇస్తే తిరుగుతావు, ఇంకా హాయిగా నువ్వు ప్రార్థన చేసుకుంటావు. ఈ స్థితి చాలా ఉన్నతమైంది. దీన్ని జారు విడుచుకోవద్దు. ఇది మనకు జకరియా ఎలిజబెత్తులు చూపిస్తున్నారు. ఆ ప్రార్థన దేవుడి దగ్గరికి వెళ్ళి దేవుడి స్వయంగా ఆ బాప్టిస్మ్ ఇచ్చి ఎవరికో కాదు, ఈ దంపతులకే పుట్టాలి, పో వెళ్ళిపో అని పంపిస్తే ನಾನು అక్కడికి వెళ్ళు. అప్పుడు ఆ దూత అతనితో, జకరియా భయపడకుము, నీ ప్రార్థన వినబడినది, నీ భార్య అయిన ఎలిజబెతు నీకు కుమారుని కనును, అతనికి యోహాను అను పేరు పెట్టుదువు. చెబుతున్నాడు, పేరు కూడా చెబుతున్నాడు. మరియ తల్లికి మన ప్రభుకి యేసును పేరు పెడుతూ అన్నట్లుగా చెప్పేస్తున్నాడు. అతనికి యోహాను పేరు పెట్టుదు. అసలు ఎంత వండర్ఫుల్ అంటే దేవుని పక్షపాతం అనుకుంటున్నారా? మనము కూడా జకరియా ఎలిజబెత్ ఉంటే దేవుడు మనతో మాట్లాడతాడు. మన సమస్య ఏంటో, కష్టం ఏంటో మనకు తెలియచేస్తాడు. దాని పరిష్కారాన్ని కలుగు చేస్తాడు దేవుడు. అలాంటి ఉన్నతుడు మనకున్నాడు, ఆశ్చర్యకరుడు. మన గ్రంథం చదువుతూ కూడా, అనుభవం చూస్తూ కూడా దేవునికి దూరస్తులైపోతున్నాం. కొద్దిగా ఆ విషయాన్ని మనం ఆలోచించాలి.
ఇక్కడ తేటగా చెప్తున్నాడు, అయ్యా ఇట్లాగా నేను కుమారుని ఇస్తాను, అతనికి యోహానును అని అతని క్యారెక్టర్ అంతా ఇక్కడ చెబుతున్నాడు. తన పుట్టబోయే కుమారుడు ఎంత గొప్పడో ఇవన్నీ చెప్పేస్తున్నాడు. అతడు ప్రభు దృష్టికి గొప్పవాడై ద్రాక్షారసమైనను మద్యమునైనను త్రాగక. చూసాడా అన్నీ. అప్పుడు శాంసోను గురించి మాట్లాడాడు కదా దూత, ఇక్కడ యెహోవా గురించి మాట్లాడుతున్నాడు వాళ్ళ తండ్రితో. అతడు ద్రాక్షారసనైనను మద్యమునైన త్రాగ. ప్రభు దృష్టి గొప్పవాడే. ఎందుకు గొప్పవాడు? ద్రాక్షరసమైన మద్యమైన తాగక తన తల్లి గర్భమున పుట్టినది మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడి ఇశ్రాయేలు అనేకులను ప్రభు అయిన వారి దేవుని వైపు త్రిప్పును. గట్టిగా చెప్పండి. ఇంత గొప్పవాడు నీ కడుపున పుట్టబోతున్నాడు. అర్థమవుతుందా? జకరీ గారికి మాత్రమే కాదు, ఇంకా సంతానం లేనటువంటి నవదంపతులకు దేవుడు హెచ్చరిస్తున్నాడు, దేవుడు సెలవిస్తున్నాడు, దేవుడు ద్వారం తెరుస్తున్నాడు, మార్గం చూయిస్తున్నాడు. దాన్ని ఫాలో అవ్వండి, అది అనుసరించండి. మంచి బిడ్డను మీరు కంటారు. బిడ్డల విషయంలో ఏదైనా ఎదుగుతున్న నీ బిడ్డల విషయంలో తేడా ఉంటే వీళ్ళ ప్రార్థన చేయండి. ఆ ఉన్న బలహీనతను దోషాన్ని దేవుడు తరిమి వేస్తాడు. బిడ్డలను ఉన్నతులుగా చేస్తాడు. సౌలును పౌలుగా మార్చాడు. ఇవన్నీ మనకి ఎన్నో అవకాశాలు, అనుకూలతలు ఉన్నాయి. బిడ్డ శూన్య దిశలో స్థితిలో ఉన్నా, పాడైపోయినా, ఇంకా పనికి రారు అనుకున్నా కూడా మన దేవుడు ఉన్నాడు. పనికి రాని దాన్ని పనికి వచ్చే దానిగా చేస్తాడు. ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు. ఈ అవకాశాలు, అనుకూలతలు దేవుడు మనకి ఇచ్చాడు. ఆయన సన్నిధిలో జీవిస్తున్నటువంటి మనకు ఇక యెహోవా గురించి ప్రభు అయిన వారి దేవుని వైపు త్రిప్పును, మరియు అతడు తండ్రుల హృదయములున్న పిల్లల తట్టునకు అవిధేయులను నీతిమంతుల జ్ఞానం ఆశించుటకును త్రిప్పి ప్రభు కొరకు ఆయత్తపడి ఉన్న ప్రజలను సిద్ధపరచుటకై ఏలియా యొక్క ఆత్మయు శక్తి గలవాడై ఆయనకు ముందుగా వెళ్ళును గనుక నీకు సంతోషమును మహా ఆనందమును కలుగును. అతడు పుట్టినందున అనేకులు సంతోషించెదరు. గట్టిగా చెప్పట్లు. అయ్యా నీకు పుట్టబోయే బిడ్డ అతడు పుట్టినందున అనేకులు సంతోషిస్తారు. చాలా గొప్పవాడు, సామాన్యుడు కాదు. అలాంటి ఉన్నత ప్రవక్త నీకు అనుగ్రహించబడతాడని దేవుడు తన దూత ద్వారా, గబ్రియేలు దూత ద్వారా జకరీతో మాట్లాడినప్పుడు ఆయన తన బలహీనత, తన సందేహాన్ని ఇక్కడ వ్యక్తపరుస్తున్నాడు. బాగా నా వైపు చూడండి ఒక్క నిమిషం. అందరూ ఇప్పుడు ముసలి పిల్లలు పుట్టరు. దేవుడు దూతొచ్చి మాట్లాడుతున్నా, నేను మంచి బిడ్డనిస్తానని, ఇది నాకు ఎలాగో తెలియను, నేను ముసలివాడనని తన బలహీనతను చూపించుకుంటున్నాడు. అర్థమవుతుందా? ఈ రోగం ఇంకేం తగ్గిందలే నాకు అనేది పెట్టుకోవద్దు అని దీని అర్థం. ఈడు మారడండి అని పెట్టుకోవద్దు, ఈయనకింతే అని పెట్టుకోవద్దు. అబ్బా ఈ అమ్మాయి సరిగా నిలబడదు, సరిగా చేయదు పెట్టుకోవద్దు. ఆయన అన్నిటినీ తల్లకిందులు చేస్తాడు, ఆయన అన్నీ సరి చేస్తాడు. ఎముకులకు జీవమునిచ్చి ఎడారి యాత్రలో దాహము తీర్చి, జీవమునిచ్చి ఎడారి యాత్రలో దాహము తీర్చి, నీ దారి లేని నన్ను నీ దరి చేర్చి
ఎన్నడూ మరువను నీ దివ్య ప్రేమను, ఎన్నడూ మరువను నీ దివ్య ప్రేమను. యేసయ్యా మా యేసయ్యా, యేసయ్యా మా యేసయ్యా, గొప్ప దేవా యేసయ్యా, మా స్తుతులు నీకేనయ్యా, మా స్తుతులు నీకేనయ్యా. ఈయన ఇంత ప్రార్థనాపరుడు, ఇంత పవిత్రంగా ఉన్నటువంటి వాడు దేవునికి దగ్గరగా, ఈయనే దేవుని యొక్క వాగ్దానాన్ని, దేవుని మాటలను సందేహిస్తున్నాడు. నాకెలాగూ తెలియను, నేను ముసలివాడను, నా భార్య బహుకాలం గడిచినదని ఆ దూతతో చెప్పగా, దూత కూడా కొద్దిగా డిస్టర్బ్ అయి ఉంటారేమో, దూత కూడా. కాబట్టి ప్రార్థన చేస్తున్నాం అనుకున్న దేవుడు చేస్తాడు. మళ్ళీ అనుమానాలు, సందేహాలు పెట్టుకోవద్దు. ఇది జరగదు అనుకోవద్దు. మన డ్యూటీ మనం చేయవలసింది ఏంటంటే ఇవ్వు ప్రభు అని అడగటమే. ఇప్పుడు అది జరిగిందంటే జరిగింది అంతే. లేకపోతే ఏదైనా డిస్టర్బ్ ఉంటే, ఏదైనా అడ్డుంటే, అది జరగనదైతే దేవుడు చెప్పేస్తాడు. తన దూత ద్వారా, దర్శనం ద్వారా మాట్లాడతాడు, ప్రవక్తల ద్వారా చెప్తాడు. మనోడు చాలా మంది ఉన్నారు. కొందరు ఏదో బిజినెస్ ఏదో పెట్టాలని వాళ్ళు ముందు ప్రార్థన చేయించారు, చెప్పేశారు వాళ్ళు ఇది జరగదు, ఇది నువ్వు పెట్టడానికి వీలు లేదని. అయినా కూడా వాళ్ళ ఆత్మోచ్చింది వాళ్ళు చేసుకుని ఫెయిల్ అయిపోయారు. దానికి బాధ్యులు దేవుడు కాదు, ప్రవక్తలు కాదు. దేవుడు చెప్పాల్సింది చెప్పాడు. కొన్ని దేవుడు నువ్వు భయపడద్దు, నువ్వు వెళ్ళిపో, ముందుకు వెళ్ళి అంటారు. ఇక్కడ ఈయన సందేహిస్తున్నాడు, నేను నా భార్య మసలాడమని. దూతను మరి ఎందుకు ఆయన కూడా కొద్దిగా డిస్టర్బ్ అయ్యాడు. దూత, నేను దేవుని సముఖమందు నిలుచు, అది ఏమనుకున్నావు, అల్లా తప్ప అనుకున్నా. నేను దేవుని సముఖమందు నిలుచు గబ్రియేలు అని దూత. చూడండి, ఒక భక్తుని బలపరచడానికి దేవుడు ఎన్నెన్ని చేస్తూ ఉంటాడో. మనం నిజంగా అంత భక్తిలో ఉన్నప్పుడప్పుడు బలహీనమే, సందేహిస్తుంటాం, అనుమానిస్తుంటాం, ఆలస్యం చేస్తుంటాం. అలా ఉంటాయి మన పరిస్థితులు. నువ్వు ఆలోచిస్తున్నా, నీకు అనుమానం ఉన్నా దాన్ని కూడా కొట్టేస్తాడు దేవుడు. యేసు రక్తమే జయం. అది ఇంపార్టెంట్ పర్సన్ ఇక్కడి నుంచి రావాలి, వీళ్ళ నుంచి రావాలి, పుట్టాలి. యోహోను వీళ్ళ ద్వారా కావాలి. ఇంకంతే. నీ ద్వారా చాలా పనులు ఉన్నాయి. నీ కుటుంబం ద్వారా దేవుని మహిమ కార్యాలు ఎన్నో ఉన్నాయి. నీ దంపతులను నిలబెట్టుకున్నాడు దేవుడు. నీ బిడ్డల విషయంలో కూడా వారి నుండి ఎన్నో అద్భుత, ఆశ్చర్య, దీవెన, మేలుకరమైన, ఉపయోగకరమైన కార్యాలు చేయబోతున్నాడు. నమ్మితే చదవబడ్డాడు. ఇవన్నీ గమనించాలి. ఏదో కాలక్షేపం, సరదా, సండే కదా చర్చికి వెళ్ళాలి, వెళ్ళొద్దాం అన్నది కాదు. సహవాసం, దేవుని సన్నిధి, నీ భవిష్యత్తులో నువ్వు పొందుకునే ఘనమైనటువంటి ఆధిక్యతను, మహిమ కార్యాలను పొందుకునేది సహవాసం. ఇది చాలా మందికి పిచ్చోళ్ళకి తెలియదు. పెళ్ళిళ్ళు, పేరంటాలకి, ఫంక్షన్లకి, వాటికి వీటికి సెలవులు పెడతారు. ఏమండి, పర్మిషన్ అడుగుతారు, పరిగెత్తుకుంటూ పోతారు. ఈ విందుకు రాదు, ఉపవాస విందుకు రాదు, దేవుడు మాట్లాడే స్థలానికి రాదు, దేవుడు దీవించే స్థలానికి రాదు. మీరు కూడా మీరు చేసుకొని చెప్పండి. ఎంతమంది, ఏమండి నాకు ఒకరోజు సెలవు కావాలండి, నేను మా మందిరంలో ఉపవాస ప్రార్థన చేయాలండి అన్నవారు ఉన్నారా? ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు ఉన్నారా? లేదండి, మా చుట్టాలు పెళ్ళి, లేకపోతే వాళ్ళ ఫంక్షన్, వీళ్ళ ఫంక్షన్, ఆ ఫంక్షన్, ఈ ఫంక్షన్ అని ఎన్నో పర్యాయాలు నువ్వు పర్మిషన్ తీసుకుని వెళ్ళినవి ఉన్నాయి కదా సిస్టర్. దేవుడు దీవించే దేవుడి దగ్గరికి అయితే రావడం లేదు. ఇది ఏం మాట్లాడతాడు, ఏమి సరి చేస్తాడు? భక్తులైన వారు ఉన్నారంటే ఇట్లా సందేహాలు వస్తున్నాయి. ఏమి డీలా పడద్దు.
భలే ఆయనకి ఎందుకో ఏమయ్యాడు గబ్రియేల్ గారు, దూత నేను దేవుని సమ్ముఖం ముందు నిలుచు, ఎవరట? గబ్రియేలును, నీతో మాట్లాడుకును ఈ వర్తమానము నీకు తెలుపుటకును పంపబడితేనే. ఇంకొకసారి గట్టిగా చాపట్లు. ఏమనుకుంటున్నారు బాబు? నాకు నేనుగా దోహనని ఎగురుకుంటూ రాలేదు నాయన. అసలు ఆయన ఒక ఆయన పంపించాడు. నీతో మాట్లాడటానికి, వర్తమానం తెలపటానికి దేవుని ద్వారా పంపబడ్డా. అర్థమవుతుందా? ప్రవక్తలు పంపబడ్డారు, సేవకులు పంపబడ్డారు, దర్శనం అనుభవగలిగిన వారు పంపబడ్డారు. మన సంఘంలో కృపావరాలు కలిగిన వాళ్ళు ఉన్నారు. మీకు సంఘంలో కలిసిమెలిసి ఉంటే, సహోదరుడు ఐక్యత కలిగి ఉంటే ఎంతో ఆ మేలు నీకు కలిగింది. కలిసి ఉంటారుగా. ఎప్పుడన్నా సివియర్గా అమ్మో చాలా డేంజర్గా ఉందంటే అప్పుడు ప్రత్యక్షం అవుతారు దూతల్లాగా. అప్పుడు దూతలు అవుతారు. అప్పుడప్పుడు కదా దూత వచ్చేది, అప్పుడు ప్రత్యక్షం అవుతారు. అమ్మా ఏముందమ్మా, ఏం చేసే ఇప్పుడు దాకా డాక్టర్లే అంటారు. అంత మురిగిపోయిన తర్వాత చివరి గడిలో వచ్చాడు తిట్టేస్తారు. వచ్చి తీసుకొచ్చిన బుద్ధి లేదా మీకు తేవద్దా. కాబట్టి నడిపించండి, ప్రార్థన మీరు నడవండి, పక్కన వాళ్ళు తీసుకురండి. చాలా ఆశీర్వాదాలు ఉన్నాయి. వాళ్ళు తిరిగి పోగొట్టుకుంటున్నారు. స్వయంగా దూతను దేవుడు పంపించాడు. దూత గారు కూడా చాలా ఇదైపోయి, ఏంటయ్యా నువ్వు ఏమనుకుంటున్నావు, ఇది నీకు తెలుపుటకును దేవుడే నన్ను దేవుని చేత పంపబడుతుంది. మరియు నా మాటలు చదువునాను. మరియు నా మాటలు వాటి కాలమందు నెరవేరును. ఇంకోసారి గట్టి చప్పట్లు కొట్టండి. అన్నారా? నీ ఎడల దేవుని చేసిన కార్యాలు ఉన్నాయి, వాటి కాలం ఉంది, అవేమవుతాయి? నెరవేరును. ఈ మాత్రం ఆగే పని లేదండి. తప్పక దేవుడు ఈ విషయాల్లో సహాయం చేస్తాడు. ఇది వాస్తవం, ఇంకంతే, నో డౌట్. దేవుడు ఏం చెప్పాడో, ఏం చేస్తానని వాగ్దానం చేశాడో అవి జరుగుతాయి. ఇక ఆగే పని ఉండదు. నీవు వాటిని నమ్మలేదు గనుక ఈ సంగతులు జరుగు దినము వరకు నీవు మాటలాడక మౌనివై ఉందువని అతనితో చెప్పెను. అర్థమైపోయిందా? ఏమైందా కానీ దూత గారికి నమ్మట్లేదు. ఆ కార్యం జరిగేంత వరకు ఎట్లా అంటారు? మాటలాడక మౌనివై ఉందువని. ముందు మన అతనితో మాట్లాడను. ఇప్పుడు కాదులే కానీ ఒకేసారి మాట్లాడతావు. పిల్లడు పుట్టినాకే మాట్లాడతామని మోగొడు కదా. మనం అటు ఇట్లో చూస్తున్నాం, ఇక్కడ చూస్తున్నాం. ఇది శాపాలు పెట్టాలి అంటారే, ఇది శాపం కాదులేండి. ఇది కొద్ది బుద్ధి రావడానికి. మనకు కూడా సేవకులమైనా భక్తులమైనా ఒకసారి బుద్ధి రావడానికి ముందు దేవుడు మౌని అయి ఉంటాడు. ఏ దర్శనం ఏ కళలో రా, నష్టం తెలియదు, లాభం తెలియదు, మనకు తెలియవన్నమాట. ఇంకా జరుగుతున్నటువంటి ఆ శ్రమ గడియ చూసి ఏడుతూ ఉంటాం. అంటే దీని అర్థం ఏంటంటే, ఏదో దేవుడి వాగ్దాన విషయంలో మనకు సందేహం, అనుమానం ఉందని దీని అర్థం. అది ఇంకా జరగలేదు, ఏం చేయడం లేదు, ఏది బాధ, ఈ కష్టం అని కొంత సమయం ఏడిపిస్తాడు. దేవుడే ఏడిపిస్తాడు. మనం ఏడవాలిగా. ఏడవకపోతే ఇతరుల బాధలు మనకు అర్థం కావు. చాలామంది సేవకులకు దేవుడు మాతో చెప్తాడు. మా కుటుంబ వ్యవస్థలో కొన్ని జరిగి ఏడుస్తున్నప్పుడు అప్పుడు చెప్తాడు. ఏం చెప్తాడంటే, కొంత నీ దగ్గరికి వస్తారబ్బాయి ప్రార్థన చేయించుకోవటానికి. వాళ్ళు నీకులాగా ఇప్పుడు ఏ కష్టంలో ఉన్నావో ఆ కష్టంలో ఉంటారు. అప్పుడు నువ్వు వాడికి ఇది చెప్పాలి. మీకే కదయ్యా నాకు కూడా ఈ కష్టాలు జరిగినాయి, అయితే దేవుడు నాకు సహాయం చేశాడు, కన్నీటిని తుడిచాడు. దేవుడు పక్షపాతి కాదు, నీ కన్నీటిని కూడా తుడుస్తాను. కానీ తప్పకుండా దేవుడు ఇష్టబాబు. మనము ఘనమైనటువంటి న్యాయాధిపతి పాదాల దగ్గర మనం ఉన్నాం. ఆయన మన విచారణకర్త, మన న్యాయాధిపతి, మన డాక్టర్, మన లాయర్, ఏమండి మన పక్షంగా ఉండేవాడు, మన ఎబినేజర్, సమస్తం ఆయన ఉన్నాడు. ఆయన దగ్గర మనం ఉన్నాము. కొద్దిగా ఈ జకరయ్య గారి లాగా అనుమానాలు, సందేహాలు,
పారిపోయేటట్లుగా బాగా ప్రార్థన చేసుకోవాలి. మౌని అయి ఉండు అని అతనితో చెప్పాను. ప్రజలు జకర్యా కొరకు కనిపెట్టుచుండి ఆలయమునందు అతడు ఆలస్యము చేసినందుకు ఆశ్చర్యపడిరి. ఇది ప్రాముఖ్యమైన 21 వచ్చిన కూడా ఆలస్యము చేసినందుకు ఆశ్చర్యపడిరి. ఏంటి అన్న అయ్యగారు వచ్చేస్తాడు వెంటనే, ఎందుకింత ఆలస్యమైందని ఆశ్చర్యపడ్డారు. అతడు వెలుపలకు వచ్చినప్పుడు వారితో మాట్లాడలేకపోయినందున ఆలయమునందు అతనికి దర్శనము కలిగినదని వారు గ్రహించిరి. అప్పుడతడు ఇది అన్నమాట, ఏం కలిగింది? ఆలయం దర్శనం అన్న ఆలస్యమైంది కదా, రాలేదు. వచ్చిన తర్వాత ఈయన చేస్తున్నాడు. వచ్చిన తర్వాత అతడు వారితో మాట్లాడక పోయినందున ఏం మాట్లాడాల, ఎందుకంటే పడిపోయింది మాత, ఏం మాట్లాడాల, మౌనంగా ఉన్నాడు. వాళ్ళకి అర్థమైపోయింది. వీళ్ళు భక్తులు ఒక మాట చెప్పాలంటే ఇది అందరికైతే అర్థమయ్యేది కాదు. ఆత్మీయత లేని వారికైతే, ప్రార్థన జీవితం లేని వారికైతే ఇది అర్థమయ్యేది కాదు. వీళ్ళు లేఖనాల్లో ఉన్నవారు, ధర్మశాస్త్రాన్ని ధ్యానిస్తున్నవారు, భక్తుల ప్రవక్తల చరిత్రలను చదివినటువంటి వారు, తెలుసుకున్నవారు. యెషయాకు దర్శనం కలిగితే ఏమైంది? పడిపోయాడు లేదా? కనుక ఇట్లాగే మన జకర్యా గారికి కూడా దర్శనం కలిగిందండి. అందుకని ఆలయంలో అతనికి దర్శనం కలిగినదని వారు గ్రహించిరి. గట్టిగా అర్థమవుతుందా? ఆత్మీయులు వారి విలువలను మీకు జ్ఞాపకం చేస్తున్నారు. ఆత్మీయులకు ఆత్మీయులు ఎవరో, దర్శనం ఏంటో, ప్రవచనం ఏంటో, ఆత్మీయ నియమం ఏమిటో అర్థమైపోతుంది. అమ్మో, ఏదో ఒక మెతుకులు జరగబోతుంది. దేవుడు దర్శించాడు, దర్శనమిచ్చాడు, అందుకే ఏం మాట్లాడలేకపోతున్నాడు. బా, ఈ అధ్యాయం ఎంత అద్భుతంగా ఉందండి. ఇది ఆత్మీయులకు ఆనందాన్ని కలిగించేది, ఉజ్జీవాన్ని, బలాన్ని కలిగించేది. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత లూకా సువార్త 1వ అధ్యాయం మొత్తం చదివేశాడు. ఇంకా కొన్ని సంగతులు దేవుడు మీకు బయలుపరుస్తాడు. మౌని అయిపోయాడు, అట్లాగే ఉండిపోయాడు. మన జీవితంలో కూడా ఇప్పుడు కొంతమంది కన్నీటితో, కష్టాలతో ఉన్నారు. ఇది నీ బ్రతుక్కి నోరు మూసుకుంటానికి కంతే. లోపల ధ్యానం చేస్తున్నావు, దుఃఖిస్తున్నావు, నీ అంతరంగం దేవుని వైపు చూస్తుంది. దేవుడు మాత్రం ప్రస్తుతం ఏం మాట్లాడు, నిన్ను మాట్లాడేదేవాడు. ఇది ఆయనకి నీకు బంధం, అనుబంధం, మాకు సంబంధం లేదండి. భక్తులు మీకే, మీ ఇద్దరికే ఏదో ఉంది మొత్తానికి. ఇంతమంది ఇక్కడికి వచ్చారా? మిగతా యాజకులు ఉన్నారా? దేవుడు దర్శనం ఇచ్చాడు కావాలనుకున్నారు, కానీ ఇంక వాళ్ళేమీ చేయలేదు. ఇంకా ఇప్పుడు జరుగుతుంది. నెక్స్ట్ చదువునా, ముగిచ్చేద్దాం, అయిపోయింది. అప్పుడతడు వారికి సంజ్ఞలు చేయిచు మూగవాడై ఉండెను. అది ఏమై ఉన్నాడు? మూగవాడై ఉండెను. కొంతకాలం నీకు తప్పదు అది. అతడు సేవ చేయు దినములు సంపూర్ణమైనప్పుడు తన ఇంటికి వెళ్ళెను. ఆ దినములైన పిమ్మట, చూడండి, కొన్ని దినాలు అయిపోయినాయండి. ఆ దినములైన పిమ్మట అతని భార్య ఎలిజబెతు గర్భవతి అయి, మనుషులలో నాకుండిన అవమానమును తీసివేయుటకు నన్ను కటాక్షించిన దినములలో ప్రభువు ఇలాగున చేసెననుకొని 5 నెలలు ఇతరుల కంటపడకుండెను. దీనికి ఏం చెప్పగలం మనం? ఉన్నతమైన ప్రవక్త పుట్టాలి అంటే ముసలోడు దొరికారు దేవుడికి. అన్ని ఉడికిపోయినటువంటి వాళ్ళు దొరికారు. ఎందుకంటే వాళ్ళ శరీరం బలహీనమైన, ఆత్మ, చెప్పండి వాక్యపర, ఆత్మ సిద్ధమే. అది ఇప్పుడు నీకు ఆర్థిక ఇబ్బంది అయినా, అనారోగ్య పరిస్థితి అయినా, నీ ఆత్మ పవిత్రంగా దేవునికి అనుకూలంగా సిద్ధంగా ఉంటే నీకివ్వాలి అన్న ఆశీర్వాదాలన్నీ దేవుడిని సొంతం చేస్తాడు. శరీరాన్ని బాగా పోషించుకుంటూ, అర్థంలో చూసుకుంటూ, అబ్బా పర్లేదు బాగానే ఉన్నా అని చెప్పుకుంటూ ఉంటే, ఏమండి, ఆత్మను బలహీనపరుచుకుంటుంటే రాబోయే దినాల్లో ఆశ్చర్య కార్యాలను నువ్వు చూడలేవో. నేను ఆత్మీయులకు చెబుతున్నాను,
ఏదో వాక్యం విని వెళ్దాం అనుకున్న వాళ్ళకి కాదు. నేను ఆత్మలో ఆత్మీయతలో బ్రతకాలి అనేవారి చెప్తా ఉన్నా. ఆ గడి వచ్చింది, దేవుడు వాగ్దానాన్ని నెరవేర్చాడు. 24వ వచనంలో స్టార్ట్ అయింది. నాన్న ఇప్పుడు 59వ వచనానికి వెళ్ళిపోదాం. 59వ వచనానికి వెళ్ళిపోదాం. 8వ దినమున వారు ఆ శిశువుకు సున్నతి చేయవచ్చి తండ్రి పేరును బట్టి జకర్యా అను పేరు వానికి పెట్టబోచుండగా, చూడండి ఏమైంది పరిస్థితి అంటే, యోహాను గారు ఆయన పుట్టాడు, వాగ్దాన పుత్రుడు పుట్టాడు. ఇక వాళ్ళ ధర్మశాస్త్ర నియమ ప్రకారం ప్రభు వారికి ఎలా చేశారు, ఎన్నో దినమది 8వ దినమున ఈ కార్యక్రమాలు అయిపోయినాయి. ఇక అయిపోగానే బంధుమిత్రులు వచ్చేసారు. వాళ్ళ హృదయాల్లో ఉన్నాయి చెబుతున్నారు. ఇప్పుడు చదవమ్మా. జకర్యా అను పేరు వానికి పెట్టబోచుండగా తల్లి అలాగు వద్దు, వానికి యోహానను పేరు పెట్టవలనని చెప్పాను. అమ్మగారు చెప్పుకుంటాడు. ముందు నేను అనుకుంటున్నాను, మనం ఇక్కడ పాస్టర్లు ఉన్నారు ప్రసంగికులు, నేను అనుకుంటున్నాను పలక మీద రాసి ఎలిజబెత్ గారికి చూపించుంటాడు. జకరీ గారు మా ఇది పెట్టమంటున్నాడు, ఈ పేరు పెట్టమంటున్నాడమ్మా అది పలక మీద రాసి ముందు అక్కడ చూయించుండొచ్చు. అందుకనే అక్కడికి వెళ్ళి బంధుమిత్రులందరూ ఆ వంశ ప్రకారం దాని ప్రకారం ఆయన కూడా జకరీ 2 అని పేరు పెడతాం అంటే అమ్మగారు అన్నారు, ఎలిజబెత్ గారు అతనికి యోహాను పేరు పెట్టవాలి. అందుకు వారు నీ బంధువులలో ఆ పేరు గలవాడెవడునూ లేడే. అది అర్థమవుతుందా? ఎవరు ఉండరు, ఎందుకుంటారు? దేవుడు ఏర్పాటు చేసిన పేరైతే, దేవుడు ఎందుకు చేసిన పేరైతే మన బంధుమిత్రుల నుంచి ఎందుకు ఇస్తాడు, రిలీజ్ చేస్తాడు దేవుడు ఆ పేరు? అది దేవుడు పరిశుద్ధాత్మ దేవుడి నిర్ణయం. యోహాను అనేది దానికి ముందు ఒక లింకు, తర్వాత ఈయన బాప్తిస్మిచ్చు యోహాను అయ్యాడు. దేవుడు పెట్టే పేరు ఉంటాయి. మనం ఉద్రేకాలతో ఆవేశాలతో మన ధనవంతులైన బంధువులు, ధనవంతులైన స్నేహితులు వాళ్ళు ఏ పేరు దాన్ని పెడతాం, అది దరిద్రాన్ని ఇస్తుంది. కొద్దిగా భక్తి గల వాళ్ళు ఆలోచించి పెట్టుకోండి పేరు. దైవ ప్రేరణతో భక్తుల జీవితాలు పరిశీలన చేసి ఆ భక్తి గల ప్రేరణ పెట్టుకోండి. మీకు ఇష్టం వచ్చినట్టుగా నా బిడ్డ నా ఇష్టం అంటే నీ ఇష్టమేలే, ఎవరి ఇష్టం అది ఎవరేమన్నారు. కొద్దిగా దైవ నియమం కూడా కలిగి ఆ ప్రకారంగా బిడ్డలకు పేర్లు పెట్టుకోవాలి. లేదు పెడతామంటే అదేం కాదులే. ఏం చెప్తామండి? చదవమా. వానికి ఏ పేరు పెట్టగోరుచున్నావని వాని తండ్రికి సంజ్ఞలు చేసి అడిగిరి. అతడు రాత పలక తెమ్మని, అది పలక తీసుకురామన్నాడు. రాత పలక తెమ్మని వాని పేరు యోహానని వ్రాసెను. ఇప్పుడు గట్టిగా చప్పట్లు కొట్టండి. ఇప్పుడండి పూర్తిగా ఇది నెరవేరిన తర్వాత దేవుని వాగ్దానాలు, దేవుని కార్యాలు పరిపూర్ణంగా జకరీ గారిని నమ్మినట్టుగా కనబడతాం. వెంటనే ఆ పలక మీద యోహాను పేరు వ్రాసెను. జనాలందరూ చూసి అందుకు వారందరూ ఆశ్చర్యపడిరి. వెంటనే అతని నోరు తెరవబడి నాలుక సడలి అతడు దేవుని స్తుతించుచు మాటలాడసాగెను. అందరూ గట్టిగా చప్పట్లు కొడతాం. అర్థమవుతుందా? ఇప్పుడు నీ సమస్య పరిష్కారం కాబోతా ఉంది, కాబోతుంది. నువ్వు అప్పుడు నేను నిజంగానే ఇట్లా ఉన్నాను, అట్లా ఉన్నాను, దేవుడే నాకు ఇలాగ అద్భుతం చేశాడు, ఆయన శక్తి నన్ను విడిచిపెట్టలేదని నువ్వు నోరు తెరిచి మాట్లాడే గడియ దగ్గరలోనే ఉంది. ఆమేన్. అది తెలుసుకోండి. దేవుడు మాట్లాడే వాక్యం ఇటు ప్రవచన రూపంగా మన సమస్యలకు పరిష్కారంగా, అటు దిద్దుబాటుగా, బుద్ధి వచ్చినట్లుగా, దేవుని కొరకు బ్రతుకున్నట్లుగా చూస్తుంది సందేశం. అది వాక్యం అంటే. ప్రేమ ప్రేమ అని 24 రూపాయలు చెప్పడం కాదు, విశ్వాసం చెప్పడం కాదు. అందులోనే ఉన్నటువంటి ఆశ్చర్యకరమైన సంగతులు బయటికి రావాలి. ఇవాళ వచ్చినాయి.
వాళ్ళు వచ్చి ఒకటి మన కుటుంబంలో యెహోవా వలె ఉన్నతంగా ఉండాలంటే తల్లిదండ్రుల ప్రార్థన, ప్రవర్తన, దేవునికి లోబడి బ్రతుకు చాలా అవసరం. రెండు, దేవునికి వాగ్దానం చేయగా నీకు అనుమానం, సందేహం అది వస్తున్నంత వరకు నీ నోరు మూయబడింది. ఏడవలేవు, నవ్వలేవు, పరిస్థితి అలా ఉంటుంది. దేవుడు ఒక గడిలో దాన్ని రిలీజ్ చేస్తాడు. అప్పుడు నోరు తెరవబడింది. దేవునికి స్తోత్రాలు చెల్లిస్తాం. నేను మాత్రం విడిచిపెట్టాడు, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. అది ఏ పరిస్థితి అయినా ఆయన విడువడు, నిన్ను ఎన్నడూ ఎడబాయడు. శారమని హేళన చేసిన ఆగన్నే వదలం. ఆయన దయ చూచుతున్నా దేవుడు వదిలిపెట్ట, ఆయన చేస్తాడు. ఈ మెరుపు ఇక్కడ జరిగేదండి, చాలా అద్భుతంగా ఉంది. ఆ తర్వాత చాలా ఉన్నతంగా దేవుడు మాట్లాడుతూ, నేను ముగిస్తున్నాను, ఇంకా చాలా ఉన్నతంగా దేవుడు మాట్లాడుతూ ఇక్కడ మనకు కనబడుతున్నాడు. వాళ్ళందరూ కూడా దేవుడికి భయపడ్డారు. ఈ సంగతులన్నీ యోదయ కొండ సేవలంతటా అది మొత్తం తెలిసిపోయింది. ఆయన యాజకుడు జకరి గారు అంట, ఆయనకి ఆ ముసలితనంలో దంపతులకు దేవుడి పిల్లలు ఇచ్చేటప్పుడు దాకా మాట్లాడలేదు, తర్వాత మాట్లాడాడు. ఆ పేరు పలక మీద రాసినప్పుడు అతనికి వచ్చింది. అర్థమవుతుందా? దేవుని ఆలోచన ఏంటో, ఏర్పాటు ఏంటో, విశ్వాసం ఏంటో అది నువ్వు బయటికి తెచ్చినప్పుడు నీకు అన్ని విధాలుగా మాటలు వస్తాయి, కార్యాలు జరుగుతాయి, దీవెన కనబడుతుంది. ఇక వెంటనే ప్రభుహస్తము అతనికి తోడై ఉండెను గనుక ఆ సంగతులను గూర్చి వినిన వారందరూ ఈ బిడ్డ ఎలాంటి వాడగునో అని వాటిని మనసులో ఉంచుకొనిరి. ఈయన ఎట్లుంటే నిజంగా దేవుడు నిజంగా ఒక మంచి బిడ్డను ఇవ్వబోతున్నాడు. ఆయనంతా గొప్పోడు అవుతాడని భక్తి గల మనుషులందరూ అనుకున్నారు. భక్తియులు అనుకోలేండి. మెరుపు చదివిన భక్తియులకు దైవ సంబంధమైన పొగడతలు రావు. వాళ్ళందరూ అనుకున్నారు. చదువుకుంటూ వెళితే చాలా ఉంది. యోహాను గారి చరిత్ర దాదాపు మీ అందరికీ తెలుసు. ఈ దంపతులు కని ఒక ఉన్నతమైన ప్రవర్తన అలా దేవుడి వరకు వదిలాడు. చాలా కాలం ఎదిగేంత వరకు దైవ ఆత్మశక్తి చేత ఈ యోహాను కదా అరణ్యములు కేక వేస్తూ, యోర్దాను నదిలో సువార్త ప్రకటిస్తూ పరలోక రాజ్యం సమీపించింది కనుక మీరు మారుమనసు పొందమని వచ్చిన వాళ్ళందరూ కూడా వాళ్ళు పాప క్షమాపణ నిమిత్తం అందరూ మారు మనసు పొంది బాప్తిసం పొంది అక్కడ రక్షించబడుతున్నారు. తొదకిన యేసు ప్రభుల వారు కూడా బాప్తిసం ఇవ్వడం జరిగింది. ఇలాంటి ఉన్నతమైనటువంటి యోహోను అనేటటువంటి ఒక ప్రవక్త బాప్తిసం ఇచ్చి యోహోను యేసై కంటే 6 నెలల ముందు పుట్టి యేసైని చూపించి అనేక హృదయాలు యేసై వైపు త్రిప్పి తన వెంబడిస్తున్న శిష్యులు కూడా నాకంటే గొప్పడయ్యా, ఆయన వెంబడించాలని యోహాను శిష్యులు చాలా మంది యేసు ప్రభు వారి యొక్క శిష్యులుగా మార్చబడ్డారు. కనుక ఈ క్రిస్మస్ పండుగకు ముందు అంతరంగా ఒక గొప్ప పండుగ జరిగింది యోహాను ద్వారా. ఆయన జననము, ఆయన ఎదగటము, ఆయన సువార్త చాలా కదలికను ఆ దినాల ప్రజల్లో పుట్టించింది. ఆ గుంపు, ఆ కదలిక, ఆ ఉజ్జీవాన్ని 7 రెట్లు ఎక్కువ యేసు ప్రభు వారు చేసి ప్రపంచానికి సువార్తను ప్రకటించి నశిస్తున్న ఆత్మను రక్షించి అనేక మందిని సేవకులుగా తయారు చేసి ఆయన రాకడ కొరకు, రాజ్యం కొరకు సిద్ధపరిచే సాధనాల నుంచి ఆయన రాబోతున్నాడు. మొదటిసారి వచ్చేసాడు ఆయన శిష్యుగా, ఇప్పుడు రారాజుగా రాబోతున్నాడు. కనుక యోహాను ఎలాగూ ఆయన కొరకు ఎదురు చూచాడో మనం కూడా ఆ రెండవ రాకడ కొరకు ఆయన కొరకు ఎదురు చూడాలి. యోహాను లాంటి జకరి, ఎలిజబెత్ లాంటి ఆత్మీయ అనుభవం మనం కలిగి ఉండాలి. అప్పుడు ఎంతపడతాం, ఆ రాకడలో దేవుడితో సంతోషిస్తాం. గట్టిగా చట్టబడతాం. దేవుని స్తోత్రాలు. అందరు తరవంచండి, ప్రార్థన చేసుకుందాం. అందరు తరవంచండి, ఒక నిమిషం ప్రార్థన చేసుకుందాం. అందరు హృదయాలు తెరవాలి. యేసు రాజా నీకు స్తోత్రం. అందరూ